శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. తెలంగాణ రాజకీయాలలో ఒక టెన్షన్ వాతావరణమే మొదలైందని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా నిందితుడైన బండి భగీరథ్ కోసం అహర్నిశలు కష్టపడింది తెలంగాణ గవర్నమెంట్. చెట్టకేలకు శనివారం సాయంత్రం హైదరాబాద్ శివారులో అతన్ని అదుపులోకి తీసుకున్న క్రమంలో ఎవరైతే బండి భగీరథ్ వాళ్ళ తండ్రి ఉన్నారో నా కొడుకే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడని చెప్తున్నారు. అతని కేసును వాదిస్తున్న లాయర్ లేదు నేను స్వయంగా పోలీసులకు అప్పగించాను, బండి భగీరథ్ని పోలీసులకు అప్పగించానని న్యాయవాది చెప్తున్నాడు. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుందంటే అతను పారిపోతుంటే హైదరాబాద్ శివార్లో మేము అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే లొంగిపోయాడా దొరికిండా అనేది ఒక ప్రశ్నగా మొదలైంది. ఏదైతే ఒక మైనర్ బాలిక పైన లైంగికంగా తనపై పలుమార్లు చేశాడనే కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ను శనివారం సాయంత్రం హైదరాబాద్ లో శివార్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అదుపులోకి తీసుకున్న క్రమంలో ఏదైతే బండి భగీరథ్ను ప్రశ్నించగా అతను చెప్పిన కొన్ని సమాధానాల ప్రకారం మొత్తం ఉన్న కేసుతో పాటు మరికొన్ని సెక్షన్లు అతని కేసులో యాడ్ చేశారు. సాధారణ ఖైదీలాగే అతనికి శిక్ష ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. ఒక మినిస్టర్ కొడుకు కాబట్టి అతనికి జైల్లో కూడా కొన్ని రాజభోగాలు లభిస్తాయని మరికొంతమంది చెప్తున్నారు. ఒక యూనియన్ మినిస్టర్ కొడుకు ఈ విధంగా ఒక కేసులో ఇరుక్కోవడం ఆ యూనియన్ మినిస్టర్ కి రాజకీయంగా గట్టి దెబ్బ తీసే అవకాశాలే కనిపిస్తున్నాయి. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ కొన్ని డిజిటల్ మీడియాలు కూడా సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేస్తూ ఏదైతే బాధిత మహిళను ఉందో ఆ మహిళ పట్ల కొన్ని కామెంట్స్ ఆ ఫొటోస్ రిలీజ్ చేయడం, దీనిపైన కోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎవరైతే నిందితుడికి సపోర్ట్ చేసిన ఛానల్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఉన్నారో దాదాపు 31 మంది పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఒక యూనియన్ మినిస్టర్ కొడుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం, అతనితో పాటు అతని స్నేహితులను ఎవరైతే అతనికి సపోర్ట్ చేశారో వాళ్ళని సంస్థ ప్రశ్నించనుంది. మరి అరెస్ట్ అయింది బండి భగీరథ కాదా అనేది ఒక కొత్త ప్రశ్న సవాల్ వేస్తుంది. చూడాలి ఇది ఏ విధంగా వెళ్తుంది, మరి ఏ విధమైన సెక్షన్లో విధిస్తుంది, బండి భగీరథ్కి ఏ విధమైన శిక్ష పడుతుంది అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.